నమస్తే. నేను సిరి. గతంలో చూసినట్టయితే ఎక్కడ చూసినా కూడా మనకి పీకే పేరైతే చాలా వినిపించేది. ఎక్కడ కూడా ఏ పార్టీ గెలిచినా కూడా పీకే పేరైతే బాగా వినిపించేదైతే ఇప్పుడు మాత్రం ఐపాక్ ఇంకా బంద్ అయిపోయింది అని చెప్పేసి కొన్ని వార్తలొస్తున్నాయి. అండ్ మనం చూసినట్టు కూడా అంటే గత ప్రభుత్వ హయాంలో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఐపాక్ టీమ్ ఎంత బాగా వర్క్ చేసిందో చూసాము. 2019లో అయితే ఎంతవరకు వర్క్ చేసిందో చూసాం. కానీ 2024లో ఐపాక్ టీమ్ అయితే ఎలాంటి వర్క్ చేసిందో దాని ప్రతిఫలం ఎలా ఉందో కూడా మనం చూసాం. ఇప్పుడు మాత్రం కొత్తగా ఇక్కడ ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి, అట్లనే మహారాష్ట్రలో కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి మాత్రం ఒక సంస్థ కన్సల్టెన్సీ చాలా గొప్పగా పనిచేసిందని చెప్పేసి అయితే వార్తలు వస్తున్నాయి. సో దానికి సంబంధించి మరింత విషయాన్ని మనకి అందజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఉప్పల్పాటి శ్రీనివాస్ చౌదరి గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తుంటే ఐపాక్ టీమ్ ఇంకా అయిపోయింది, దాని పనే అయిపోయింది అని చెప్పేసి మనం చూస్తున్నాం. అండ్ అట్లానే ఇప్పుడు చూస్తున్నట్టయితే షో టైం కన్సల్టెన్సీ హవా నడుస్తుంది. ఎక్కడ కూడా ఎలక్షన్స్ జరిగినా కూడా వాళ్ళైతే ఆ పార్టీ గెలవడానికి వాళ్ళు వెనకాల చాలా కృషి చేస్తున్నారు. డబ్బుతో కాదు, బ్రెయిన్ తో పనిచేస్తున్నారు అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. సో దీని మీద మీ స్పందన ఏంటి సార్? మొదట శ్రీ గారు, మీకు టీవీ ప్రేక్షకులకి నమస్కారాలు. రాష్ట్రంలో గత ఎన్నికలు 1924, 19 ముందు చాలా ఎక్కడ ఏ రాష్ట్రంలో మనం మాట్లాడినా, ఎక్కడ మనం డిస్కస్ చేసినా ఐపాక్ సంస్థ గురించి ఎక్కువగా టాక్స్ నడిచేది. ప్రశాంత్ కిషోర్ యొక్క ఎత్తుగడలు, ఆయన వ్యూహాలు, ఆయన చేస్తున్నటువంటి స్కీములు, అనేక అంశాలపైన ఎక్కువ డిపెండ్ అయ్యేవాడు. ఒక రంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుకి అత్యంత కీలక పాత్ర, 90% స్ట్రైక్ రేట్ ఇచ్చిన వ్యక్తిగా కూడా పేరు తెచ్చుకున్నాడు. అయితే వ్యూహాలు, ఎన్నికల వ్యూహాల్లో కానీ, అలాగే అభ్యర్థులు నిలబెట్టేటప్పుడు వాళ్ళ యొక్క ముందు వెనక బ్యాక్గ్రౌండ్ చెకింగ్ కానీ, అలాగే పథకాలు ఏ విధంగా హామీలు ఇస్తే జనాలు రెటిఫై అవుతారు, ఆకర్షితులు అవుతారు, అలాగే ఏ పథకం పెడితే ఏ పార్టీకి ప్లస్ అవుతుంది, ఏ పథకం వల్ల నష్టం వస్తుంది పైన విశ్లేషణాత్మకంగా ఈ సఫాలిస్టుల లాగా పనిచేసి రాజకీయ విశ్లేషణ ప్రయత్నించుకొని ఒక రకంగా బీజేపీ గుజరాత్ నుంచి స్టార్ట్ అయిన ఆయన ప్రయాణం మోడీ గారిని గెలిపించడంతో పాటు దేశవ్యాప్తంగా ప్రధానమంత్రిని చేయటంలో కూడా కీలక పాత్ర వహించిన వ్యక్తిగా ప్రశాంత్ కిషోర్ ని అందరూ చాలా మంది కీర్తించేవాడు. కాలక్రమేణా ఆయన ఐపాక్ నుంచి వెళ్ళిపోవడం, జగన్మోహన్ గారు గెలిచిన తర్వాత నాకు ఐపాక్ సంబంధం లేదు, నీ సొంతంగా పార్టీ పెట్టుకున్నా అని చెప్పడం, ఇవన్నీ కూడా వాళ్ళ కుటుంబం ఏదో ఐపాక్ కుటుంబంలో కొంత చీలికలు తెచ్చి అందులో నుంచి బయటకు వచ్చిన వ్యక్తి రాబిన్ శర్మ. రాబిన్ శర్మ గారు మాకు 2019 నుంచి కొంత 24 వరకు పనిచేయమని చెప్పి గతంలో చెప్పారు, చేస్తున్నారు కూడా. ఇప్పుడు చేశారు కాబట్టి కొంత ఫలితాలు వచ్చాయి. తెలుగుదేశం పార్టీ కూడా కూటమిలో పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ గారు కానీ తెలుగుదేశం పార్టీ వైపు నుంచి కొంత వ్యూహాలు రచించారు. కానీ మొదట్లో రాబిన్ సింగ్ యొక్క ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పి పక్కన పెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఆయన కాలక్రమేణా అనేక రకాల ఆటుపోట్లు ఎదుర్కొని మంచి స్ట్రైక్ రేట్ పెంచుకున్నారు. ఈరోజు మహారాష్ట్రలో షిండే గారు గెలవటంలో కీలక పాత్ర వహించి దాదాపు 230 సీట్లు పైచిలుకు గెలిపించగలిగారు. ప్రతి అభ్యర్థిని గెలిపించడంలో ఆయన పాత్ర, కీ రోలు, ఆయన వ్యూహాలు ఎత్తుగడమని చాలా బాగా పనిచేశాయని మహారాష్ట్ర ఒక గవర్నమెంట్ చెప్తున్న వాదన. దాంతో మహారాష్ట్రలో 90% స్ట్రైక్ రేట్ రావడం అనేది కూడా వాళ్ళు కూడా చెప్పిన మాట. సో దీంతో మేఘాలయలో పనిచేశారు, మేఘాలయలో కూడా దాదాపు మంచి రిజల్ట్ తీసుకొచ్చారు. జమ్మూ కాశ్మీర్ లో పనిచేశారు, వాటిలో కూడా మంచి రిజల్ట్ వచ్చింది. ఇవన్నీ కూడా చూసిన తర్వాత చాలా మంది రాజకీయ పార్టీలు, స్థానిక పార్టీలు కావచ్చు, జాతీయ పార్టీలు కావచ్చు, రాబిన్ సింగ్ యొక్క సొంత ఆర్గనైజేషన్ షో టైం మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం, దాని మీద ఇంటర్నెట్ లో వాచ్ చేయడం, సామాన్య ప్రజలు కూడా ఏంటి షో టైం ఏంటి, దీనికి అర్థం అయిందని చెప్పి యూట్యూబ్ లోను ఇంటర్నెట్ లో సెర్చ్ చేయటం. సో దానివల్ల రాబిన్ సింగ్ యొక్క సొంత సంస్థ అయినటువంటి షో టైం కి వాల్యూ పెరగటం, స్ట్రైక్ రేట్ పెరగటం, ఎక్కువ దాని గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, మన జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఉన్నటువంటి మేఘాలయ ఇవన్నీ ప్రాంతాలు పనిచేయటంలో మరింత ఆయనకి క్రేజ్ పెరిగింది. వరంగా చెప్పాలంటే ఈ సర్వే సంస్థలు, అలాగే కొంతమంది కొన్ని రకాల సర్వేల వల్ల వాటన్నింటి కూడా తలదన్నే విధంగా మహారాష్ట్ర రిజల్ట్ అవడం అనేది రాబిన్ సింగ్ గారికి వ్యక్తిగతంగా మంచి గౌరవం తెచ్చిపెట్టింది. ఇప్పుడు షో టైం వాల్యూ పెరిగింది. సో ఆయన ప్రశాంత్ కిషోర్ నుంచి విడిపోయిన తర్వాత ఆయన సొంత వ్యూహ రచనలతో పదును పెట్టడంతో అవన్నీ మొదట్లో ఆటుపోట్లు ఎదుర్కొన్నా ఇప్పుడు వాటి సక్సెస్ఫుల్ రేట్ పెరిగిపోయింది. సో రాబిన్ సింగ్ యొక్క సంస్థకి ఆయన డిమాండ్ పెరిగింది. ఈ ఫ్యూచర్ పార్టీలు, భవిష్యత్తులో మేము గెలవాలనుకునే పార్టీలు, అలాగే కొంత స్థానిక పార్టీలు అయితే ఎవరైతే ఉన్నాయో రాష్ట్రంలో, దేశవ్యాప్తంగా వాళ్ళందరూ కూడా ఎంతో సెర్చ్ చేయడం కాకుండా చర్చిస్తున్నారు.
చర్చించి రైట్. మాకు యొక్క వ్యూహాలకు రచించడం మీరు పాత్ర వహించండి, మీ యొక్క కన్సల్టెన్సీ ఫీ మేము ఇచ్చుకుంటాము అనే విధంగా చెప్పడంతో డిమాండ్ తో పాటు ఆయన వ్యూహాలు ఎత్తుగళ్ళ పైన చాలా మంది ఆకర్షితులు అయ్యారు. సో ఆ టీం కూడా ఎఫెక్టివ్ పనిచేయడం వల్ల ఈ రోజు వాళ్ళ యొక్క స్ట్రైక్ రేట్ 90% ప్లస్ అవడం అనేది రాజకీయ విశ్లేషకులకి, సర్వేలు చేస్తున్న వాళ్ళకి, సెఫాలిస్టులకి ఒక సవాల్గా మారింది. అంటే వీళ్ళు రైట్. చేస్తున్న సైంటిఫిక్ సర్వే వల్ల ఎక్కువ మంచి రిజల్ట్ వచ్చిందని చెప్పి ఆయన క్రెడిట్ పెంచుకున్నారు. భవిష్యత్తులో ఇట్లాంటి సఫాలిస్టులు అలాగే అనలిస్టులు కాకుండా నేను ఎన్నికల వ్యూహకర్తగా ఉండడం వల్ల స్థానిక పార్టీలు కానీ జాతీయ పార్టీలు కానీ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని ఆయన పబ్లిక్లీ తీసుకెళ్లిపోయారు విషయాన్ని. కాబట్టి చాలా మంది కూడా ఆయన వైపు మొగ్గు చూపిస్తున్నారు. ఐపాకింగ్ దెబ్బతో క్లోజ్ అయినట్టే. ఎక్దమ్ ఏంటంటే ఐపాక్ లో ప్రశాంత్ కిషోర్ లేనప్పుడే దుకాణం బంద్ అనే విషయంగా వచ్చేసింది. సో కొంతమంది రకరకాలుగా వేరే పార్టీలు, కర్ణాటకలో ఒక ఆయన పనిచేసారు, ఆ ప్యాక్ ఉన్న చీలిపోయిన వాళ్ళు, ఇంకొక ఆయన వేరే చోట పనిచేసే వాళ్ళంతా రిజల్ట్ తీసుకురాలా. అంటే ఐపాక్ లో ఉన్న వాళ్ళు డిఫరెంట్ సమస్యలతో వెళ్ళినా కూడా ఈ రాబిన్ సింగ్ గారికి వచ్చిన షో టైం ఉన్న క్రేజీ మిగతా వాళ్ళకి రాలా. ప్రశాంత్ కిషోర్ సొంత పార్టీ పెట్టుకుని ఆయన బీహార్ లో ఏదో చేసుకుంటున్నాడు, ఇంకా నేషనల్ ఏదో చేసుకుంటున్నాడు. ఆయన అయితే పూర్తిగా ఈ సభాలిస్ట్ గాను అలాగే ఈ సర్వే సంస్థలకి నాయకత్వం వహించట్లేదని చెప్పి ఓపెన్ గా చెప్పేశాడు కూడా. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా ఘోరంగా ఓడిపోతున్నా అనే విషయం చెప్పాడు. గతంలో ఓడిపోతున్నావు ఆయన అందరూ సవాల్ చేసి ఎలా చెప్తావు, నీకేం ఏముంది నాలెడ్జి, నువ్వు పని చేయట్లేదు కదా అని హేళన చేశారు. సరే అనుకున్న రాజీ పరిజ్ఞానంతో చెప్పాడు. సరే ఆయన కింద రాబిన్ శర్మకి ఈక్వల్ టు ప్రశాంత్ కిషోర్ నేమ్ రావడం అనేది కొంచెం మంచి శిష్యరికంతో పాటు ఆయన రాజకీయ విజ్ఞానం పెంచుకొని ఈరోజు పార్టీలకి, పార్టీ అధినేతలకి గొప్ప వ్యూహకర్తగా పేరు తెచ్చుకుంటున్నాడంటే బికాస్ ఆఫ్ వాళ్ళ యొక్క సొంత టీం వర్క్ అనేది. సో భవిష్యత్తులో ఎలా ఉంటుందో చూడండి. ఎందుకంటే సైకిల్ అనేది ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది. ఫ్యూచర్ లో రాబిన్ సింగ్ షో టైం సంచలనాలు సృష్టించే అవకాశం అని చెప్పి మాకున్న అవగాహన. అంటే ఇక్కడ చూస్తుంటే ఏపీలో చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారే మహారాష్ట్రలో ఎన్నికల కోసం వీళ్ళతో మాట్లాడి అక్కడ వాళ్ళతో ఒప్పందం కుదిరించారని కూడా ఒక వార్త వస్తుంది సార్. మరి దీని మీ అభిప్రాయం ఏంటి సార్? దీన్ని అంటే నేను అందుకే ఎందుకో చెప్పకూడదు అనుకున్నా, నేను అడిగారు చెప్తున్నాను. మనకు పనిచేసిన దాంట్లో అంటే మన యొక్క ఆంధ్ర రాష్ట్రంలో పనిచేసినప్పుడు 3 పార్టీలకి చాలా చక్కటి రిజల్ట్ ఇవ్వడం కాకుండా మీరు గమనించారు లేదో 164 సీట్లు రావటంలో చాలా మంది కొత్త వాళ్ళకి జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీలు యూత్ కి అవకాశం ఉండడంతో పాటు వాళ్ళ యొక్క కాన్స్టిట్యున్సీలో ఓటింగ్ ప్యాటర్న్ మార్చడంలో కీ రోల్ పోషించిన వ్యక్తి వాళ్ళ ప్యాక్ అంటే ఈ యొక్క రాబిన్ శర్మ షో టైం ఉన్నటువంటి వాళ్ళ వ్యక్తులు. ఇవన్నీ చూసిన తర్వాత మహారాష్ట్ర కూటమికి ఆ నాయకులతో డిస్కస్ చేసినప్పుడు ఇట్లా మాకు ఆంధ్రప్రదేశ్ లో ఈ విధంగా సర్వీస్ ఇచ్చారు, వాళ్ళ సర్వీస్ వల్ల ఈ రోజు మాకు స్ట్రైక్ రేట్ పెరిగింది, ఈ జనసేన అయితే 100% స్ట్రైక్ రేట్ తీసుకొచ్చింది, సో మనకు మహారాష్ట్రలో యూజ్ చేసుకోండి మీ సేవలు అనడంతో కొంత కీ రోల్ పోషించిన వాస్తవం, బాబు గారు చెప్పిన సలహాలు వాస్తవమే. అయితే మరీ ఇంత భారీగా మెజారిటీ తీసుకురావడం, మంచి రిజల్ట్ తీసుకురావడం అనేది ప్లస్ పాయింట్ అయింది. సో భవిష్యత్తులో బాబు గారు ఏంటంటే చాలా మందికి సజెషన్ చేసిన అవకాశం ఉంది కాబట్టి, అలాగే చాలా మంది అడుగుతున్నారు కాబట్టి ఆయన క్రేజీతో పాటు బాబు గారి యువకర్తలు ఈ యొక్క వ్యక్తిత్వ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా పనికొచ్చాయి. సో మహారాష్ట్రకి ఇవన్నీ కారణాలై ఈ రోజు సక్సెస్ఫుల్ విజయం సాధించారు. బ్రహ్మాండంగా బీజేపీ వాళ్ళు మంచి ఊపు మీద ఉన్నారు కాబట్టి సఫాలిస్ట్ గా ఉన్నటువంటి రాబిన్ సింగ్ గారికి డిమాండ్ పెరిగిందన్న విషయాన్ని స్పష్టంగా పబ్లిక్ లోను, పేపర్ లోను, మీడియాలోను చక్కటి విశ్లేషణ వస్తా ఉంది. సో ఫ్యూచర్ లో వాళ్ళు కాస్త మంచి వ్యూహాలకు పదును పెట్టి వెళ్తే మాత్రం తిరుగులేని సంస్థగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. రైట్ సార్. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే ఒకటి మనం గతంలో చూస్తున్నట్టయితే కేవలం డబ్బు ఉంటే గెలిచేస్తారు అనుకున్న వాళ్ళకి ఇది ఒక చెంపపెట్టలాగా అనుకోవచ్చా సార్? మరి 100% ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు డబ్బులుంటే గెలుస్తాం, రాజకీయాలు చేస్తాం అనేది అబద్ధాలు. అలా అయితే ఇప్పుడు బాబు జగన్ బాబు దగ్గర చాలా పెద్ద డబ్బులు ఉన్నాయి, కంటైనర్లో డబ్బులు పోయాయి, ఆ డబ్బులన్నీ వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మా తెలిసి తిరుపతిలో 3,000 నుంచి 5,000 వరకు డబ్బులు కొట్టి పెంచారు. మా డబ్బు తీసుకున్న ఓటు వేయలేదు కదా. అదే కాకుండా మేరుగా మీ ఇంటికి మీ తలుపులు తట్టి మీ పాస్బుక్ లేకి మీ బ్యాంకులు లేకి వస్తున్నాను, డబ్బులు చూసుకోండి, మీ అకౌంట్ నుంచి పట్టాయలేదు, మీకు చేస్తే నాకు ఓటు వేయండి జగన్మోహన్ గారు. అంత పెద్ద 2,75,000 కోట్ల రూపాయలని పంచానని చెప్పినా లెక్కల్లో కొంత అటు తారుమారైనా డబ్బులు చేరినోళ్ళు, సంక్షేమ పథకాలు తీసుకున్నోళ్ళు నీ పరిపాలన అభివృద్ధి నచ్చట్లేదు, నువ్వు చేసే విధానం కరెక్ట్ కాదు, మాకు ఆత్మాభిమానం ఉంది, మీరు వేసే బిష్టం ద్వారా మీ బతకడం ఇష్టం లేదు, ఆంధ్రులకు ఆత్మగౌరవం ఉందని చెప్పి ఇలాంటి తప్పుడు కార్యక్రమాలు చేయడం వల్ల మా ఆస్తులు నష్టమవుతున్నాయి. ఈ రోజు బిర్యానీ తినిపిస్తున్నావు అంటే నువ్వు కష్టపడి తీసుకొచ్చి బిర్యానీ ఇస్తావు అనుకున్నా కానీ మా ఇంట్లో సామాన్లు అమ్మేసి మాకే బిర్యానీ పెడతాన విషయం మాకు తెలిసి వచ్చింది కాబట్టి నువ్వు వద్దు, బాయ్ బాయ్ జగన్ అని చెప్పారు. కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఈ రోజు శర్మ గారికి ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన వ్యూహాల్లో ఉన్న మార్పుల గురించి చూసిన తర్వాత ఒక్క సంక్షేమ పథకాలే డబ్బులుంటే ఎలక్షన్ లో గెలుస్తాం, రాజకీయాలు చేస్తాం అనేది పచ్చి అబద్ధం అని నిరూపించారు. దానికి అనుభవమే జగన్మోహన్ గారి యొక్క పతనం. కాబట్టి
ఆ దిశగా డబ్బులు వస్తే డబ్బులు ఉంటే గెలిచిపోతాం అని చెప్పేది మాత్రం శుద్ధ అబద్ధం. అలా అయితే టాటా బిర్లా, మమతాలు గోయింకా, సీయింకా, రిలయన్స్ అంబానీ, అదాని నిలబడితే డబ్బులు ఇచ్చేస్తారు, వాళ్ళే ప్రధానమంత్రులు అయిపోతారు. కాబట్టి ఇవన్నీ కరెక్ట్ కాదు. ప్రజల మనసులు గెలవాలి, ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు మమేకం అవ్వాలి. ప్రజల్లో నిమగ్నం అయ్యి తల్ల నాలుగులాగా పనిచేస్తే వాళ్ళ యొక్క మనసులు గెలుచుకున్న వాళ్ళు ప్రజానాయకుడు నిలబడతారమ్మా. ఆ విషయంలో రాబిన్ సింగ్ గారు ఎందుకో కాస్త తన చురుకైన పదునుతో ఆలోచనలు ముందు పెట్టారు. కాబట్టి ఈ రోజు మహారాష్ట్రలో, మేఘాలయలో, ఆంధ్ర రాష్ట్రాల్లో చక్కటి రిజల్ట్ వచ్చాయి. ఇంకా భవిష్యత్తులో కూడా ఆయన మంచి బిజీ యొక్క సిఫారసుగా తయారవుతారనేది మాకున్న అంచనా. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు మాతో పాటు జూమ్ కాల్ వచ్చిన ధన్యవాదాలు.